రూరల్ వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది. వైసీపీ మాల మహానాడు నగర అధ్యక్షుడు కమతం అశోక్ పార్టీకి రాజీనామా చేశారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైసీపీలో కీలకంగా వ్యవహరించారు. జగన్ ప్రభుత్వ పనితీరు నచ్చలేదని, దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందని అశోక్ ఆరోపించారు. నేను కమతం అశోక్ మాల మహానాడు అధ్యక్షుడిని. నేను జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుండి 2010 నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. అదేవిధంగా 2014లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎన్నో ఉద్యమాలు, ఎన్నో ధర్నాలు చేయడం జరిగింది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి నా సహాయ శక్తిగా కృషి చేయడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత రెడ్డి కార్పొరేషన్కి కొన్ని కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా కాపు కార్పొరేషన్కి కొన్ని కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగింది. కానీ ఎస్సీ కార్పొరేషన్కి మాత్రం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. అదేవిధంగా ఎస్సీ హాస్టళ్లు కానీ, ఎస్సీ భవనాలు కానీ కూల్చివేయడం జరిగింది. ఈ విధంగా ఎస్సీలకు ఎంతో ద్రోహం చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ఒక కుల సంఘ నాయకుడిగా, ఒక ఎస్సీ నాయకుడిగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసి రేపు పొద్దున 10 గంటలకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు వారి సోదరులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు పొద్దున 10 గంటలకు అనగా 17వ తేదీ శనివారం రోజున రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో 1000 మందితో, నా ఎస్సీ నాయకులతో, నా స్నేహితులతో కొన్ని వార్డుల నుంచి, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేక వార్డుల నుంచి కూడా రేపు పొద్దున టీడీపీలో జాయిన్ అవుతున్నానని చెప్పేసి ఈరోజు మీడియా ముఖంగా